హాయ్ అండి, అందరికీ నమస్తే. బాగున్నారు? అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు పీతలు వంకాయ కూర చేస్తున్నామండి. ముందుగా కళాయి పెట్టుకుని ఆయిల్ తీసుకున్నామండి ముందుగాను. అయితే అక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటీలు కట్ చేసుకుని ఉంచుకున్నాము. అలాగే పీతలు కూడా మేము చక్కగా క్లీన్ చేసుకుని రెడీ చేసుకుని ఉంచుకున్నాము. పీతలు వంకాయ కూర తినటం వల్ల చాలా మంచిది. ఎందుకంటే రొంప పట్టిన తొందరగా తగ్గిద్ది పీతలు తినటం వల్ల. చాలా వేడండి. అలాగే రొంప స్పాట్లో తగ్గుతుంది. మంచి టేస్టీగా కూడా ఉంటుందండి కూర. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకున్నామండి ఫ్రై చేయటానికి. ఈ సీజన్లో ఒక్కసారైనా పీతల కూర తినవలసిందే. రొంప పట్టి తగ్గకపోతే మాత్రం కంపల్సరీగా అయితే తగ్గుతుందండి. పీతలకు చూసారా, పీతలు వేస్తున్నాము. ఉల్లిపాయలు మగ్గినాయి కదా. కొన్నప్పుడే కట్ చేసుకుని తీసుకున్నామండి, లేకపోతే అవి కరుస్తాయి పీతలు. ఎక్కడైతే కొన్నామో అక్కడే క్లీన్ చేయించేసాము పీతలు. ముందుగా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత పీతలు వేసామండి. అలానే ఇప్పుడు వంకాయ వేస్తాము. మసాలా పెట్టుకుని వండుకోవాలండి. అల్లం మసాలా వేసుకోవాలి, కమ్మగా ఉంటుంది. సరిగా పీతలు మధ్యగా ఉన్నాయండి, బాగా పెద్దవి కాదు. చూసారా, కాళ్ళు, దాని కాళ్ళు. ఇవి ఉడికే కొలది రెడ్ కలర్ అనేది వస్తాయి పీతలు. అలాగే వంకాయలు వేసుకున్నాండి. వంకాయలు కండ్ర ఎక్కకుండా చక్కగా అప్పటికప్పుడు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటే కండ్ర అనేది పోతుంది. టమాటీలు కూడా వేసుకున్నామండి. ఎప్పుడైనా సరే పీతలు వండుకున్నప్పుడు వంకాయలు వేసుకుంటే భలే టేస్ట్గా ఉంటుందండి, కాంబినేషను. చక్కగా మగ్గనివ్వాలి. అల్లం పేస్ట్ అండి, అల్లము వెల్లుల్లిపాయ పేస్టు చక్కగా కలియబెట్టుకోవాలి. ఇలా కుదిరితే మొత్తం కలుస్తుందండి. పసుపు, నీసు వాసన రాకుండా ఉంటుంది పసుపు వేయటం వల్ల. కారం అండి, ప్రతిదీ తగినంత వేసుకోవచ్చు. మీరు తినే దాన్ని బట్టి ఉంటుందండి. పసుపు, కారం, ఉప్పు అన్నీ మీరు తినే దాన్ని బట్టి ఉంటుంది, సరిపడినంత వేసుకోండి. అలాగే ముక్క ములిగే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వంకాయ ముక్కలు ఉడకాలి కాబట్టి. సాల్ట్, ఎప్పుడైనా సరే అన్నం వేడిగా ఉన్నప్పుడు ఈ పులుసు వేసుకొని, పీతల పులుసు వేసుకొని తింటే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది, తినబుద్ధి అవుతుందండి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, వీడియోలు పూర్తిగా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఈ ముక్క ములిగే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే చక్కగా ఉడికిన తర్వాత మసాలా వేసుకోవాలండి. చిన్నగా మాత్రం ఉడకకూడదు ఈ కూర, ఎందుకంటే వంకాయలు ఉన్నాయి కాబట్టి కొంచెం
ముందుగానే పెద్ద ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొత్త ఉడికే వరకు. చిన్న అయితే చచ్చడిపోతాయండి వంకాయలు, కండ్ర వస్తుంది. మసాలా పొడి అండి, కూర ఉడికేసింది కాబట్టి మసాలా పొడి వేసుకున్నాము. చూసారా చక్కగా ఉంది కూర అనేది. ఇంకా మగ్గితే ఇంకా బాగుంటుంది. చక్కగా కలిపెట్టుకుని మూత పెట్టేసుకోవాలి. మనమంతా వంకాయలు అన్నీ వేసాం కాబట్టి చక్కగా మగ్గి కిందకు వచ్చిందండి. బ్యూటిఫుల్గా ఉంది. అలాగే కొంచెం కొత్తిమీర చల్లుకుంటే అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉండే పీతల పులుసు, వంకాయ పీతల పులుసు అండి. మీరు ట్రై చేయండి. అలాగే తప్పకుండా నా వీడియోలు చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ మై వీడియో.